సూపర్ 6, సూపర్ 7 అంటూ హామీలు గుప్పించిన చంద్రబాబు, పవన్ తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను నిండా ముంచారు. గత 2 బడ్జెట్లలోనూ నిధులు కేటాయించకుండా మోసం చేశారు. ఇవాళ మూడోసారి కూటమి సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈసారైనా తమకిచ్చిన హామీలను అమలు చేస్తారనే గంపెడాశలతో మహిళలు, యువతీ యువకులు ఎదురుచూస్తున్నారు. సూపర్ 6లోని ప్రధాన హామీల్ని గత 2 బడ్జెట్లలో అమలు చేయకుండా మోసానికి గురిచేసిన కూటమి సర్కార్ ఈ బడ్జెట్లోనైనా తమకిచ్చిన హామీలను అమలు చేస్తుందనే గంపెడాశలతో యువతీ యువకులు ఎదురుచూస్తున్నారు. సూపర్ 6లో 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే ఉద్యోగం కల్పించే వరకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. అయితే 2024-25 వార్షిక బడ్జెట్లో ఈ 2 పథకాలకు పైసా కేటాయింపులు చేయలేదు. అలాగే 2025-26 వార్షిక బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి కేటాయించలేదు. ఈ నేపథ్యంలో 2026-27 వార్షిక బడ్జెట్ను ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను 3.22 లక్షల కోట్లతో చంద్రబాబు ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టింది. 2026-27 వార్షిక బడ్జెట్ను దాదాపు 10% మేర పెంచి 3.46 లక్షల కోట్లకు పైగా ప్రవేశపెడతారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల వేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ హామీల అమలు బాధ్యత తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక హామీల అమలు గురించి పవన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నిరుద్యోగ భృతి కోసం నిరుద్యోగ యువత, ఆడబిడ్డ నిధి కోసం మహిళలు 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్లోనైనా ఆడబిడ్డ నిధికి, నిరుద్యోగ భృతికి కేటాయింపులు చేసి అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా గత 2 బడ్జెట్లలో సూపర్ 6 పథకాలకు చంద్రబాబు సర్కార్ 1,43,000 కోట్లు ఎగనామం పెట్టింది. ఈ బడ్జెట్లోనైనా ఆ మేరకు నిధుల్ని అదనంగా కేటాయిస్తారని హామీలు పొందిన ప్రజలు ఎదురు చూస్తున్నారు. సూపర్ 6తో పాటు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. కానీ సూపర్ 6కే తొలి 2 బడ్జెట్లలో దిక్కు లేకుండా చేశారు. ఇప్పుడు మూడో బడ్జెట్లో ఏ మేరకు చేస్తారో నేడు తేలిపోనుంది.